తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఫిబ్రవరిలో చివర్లో నిర్వహించాలని రేవంత్ ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 26 నుంచి పలు పథకాల అమలు పూర్తయిన వెంటనే ఎన్నికలు నిర్వహించాలని లోకల్ లీడర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు సమాచారం. వారి ఒత్తిడి మేరకు ఫిబ్రవరి చివర్లో ఎన్నికల నిర్వహణకు సర్కారు సిద్దమైనట్లు సమాచారం. ఎలక్షన్ కోడ్ లోపు పథకాల అమలు పూర్తి కాకపోతే అది స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతికూల ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. ఒకవేళ ప్రభుత్వం ఈ కోణంలో ఆలోచిస్తే మాత్రం ఏప్రిల్, మేలో ఎన్నికలు ఉండొచ్చనే టాక్ కూడా వినిపిస్తుంది. రాష్ట్రంలో మొత్తం 540 మండలాల్లోని 12,966 గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. 1,14,620 వార్డులకు రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికలు నిర్వహించనుంది. వీటి జాబితాను పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇప్పటికే సమర్పించింది. గత ఎన్నికల్లో 535 మండలాల్లోని 12,732 గ్రామాల్లో మొత్తం ఎన్నికలు జరిగాయి. ఈసారి అదనంగా మరో 5 మండలాలు, 234 గ్రామాలు, 1,468 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నట్లు సమాచారం. గతేడాది ఫిబ్రవరిలో సర్పంచ్ల పదవీ కాలం పూర్తి కాగా ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. ఇక స్థానిక సంస్థలు బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అందుకు సంబంధించి కులగణన జరుగుతుండగా ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత నోటిఫికేషన్ వెలువడే ఛాన్స్ ఉంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, వచ్చే నెలలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఇటు కులగణనతో పాటు సమగ్ర ఇంటి కుటుంబ సర్వేను కూడా దాదాపు పూర్తి దశకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ డాటా ఆధారంగా త్వరలోనే రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుందని తెలుసుకోవచ్చు. ఈ నేపథ్యంలో మరోవైపు ఈ నెల 26 నుంచి పలు పథకాల అమలు కూడా పూర్తయిన వెంటనే లోకల్ లీడర్లు కూడా ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నారు. ఎందుకంటే ఈ నెల 26 నుంచి కూడా ఇటు ఇందిరమ్మ ఇళ్లతో పాటు రైతు ఆత్మీయ భరోసా, రైతు భరోసా, అదేవిధంగా రేషన్ కార్డ్స్ ఇష్యూకి సంబంధించి కూడా 4 పథకాల ఇంప్లిమెంటేషన్ కూడా చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇవి చేసిన తర్వాత రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాత లోకల్ ఎలక్షన్స్ సర్పంచ్ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, అదేవిధంగా జెడ్పీటీసీ ఎన్నికలు కూడా వెళ్లేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో ప్రిపేర్ చేస్తుందని చెప్పుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా చాలా వరకు సిద్ధంగా ఉంది. ఎన్నికలకు సంబంధించిన గుర్తులు కూడా ఆల్రెడీ రెడీ చేసి పెట్టారు కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా ఓకే అంటే మాత్రం నోటిఫికేషన్ ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా సిద్ధంగా ఉంది. మరి ఈ ప్రిపరేషన్ లో భాగంగా వచ్చే నెల అంటే ఫిబ్రవరి నెలలో చివరి వారంలో కానీ మార్చిలో కానీ ఈ సర్పంచ్ ఎన్నికలు కూడా నిర్వహించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధం అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు గత ఏడాది ఫిబ్రవరిలో సర్పంచ్ పదవీ కాలం కూడా ముగిసింది. ప్రస్తుతం గ్రామ పంచాయతీలో ప్రత్యేక అధికారుల పాలన కూడా కొనసాగుతుంది కాబట్టి ఇక ఇంకోవైపు ఇటు పంచాయతీ సంబంధించి కూడా అభివృద్ధి కూడా కుట్టుపడింది కాబట్టి మరి ఈ నేపథ్యంలో కొత్త పంచాయతీ ఎన్నికలు కూడా నిర్వహించడం సృష్టిస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే స్థానిక సంస్థల్లో బీసీలకు 40% రిజర్వేషన్ కావాలని కూడా డిమాండ్ కూడా వినిపిస్తున్నాయి కాబట్టి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కులగణన, అదేవిధంగా కుటుంబ సమగ్ర సర్వే కూడా పూర్తయింది కాబట్టి దానికి సంబంధించిన రిపోర్ట్స్ ఆధారంగా త్వరలోనే రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాత స్థానిక సంస్థ ఎన్నికలు కూడా నిర్వహించి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది. ఇక రాష్ట్రంలో మొత్తం 540 మండలాలు ఉంటే అందులో దాదాపు 12,966 గ్రామ సర్పంచ్లు ఉన్నాయి. అయితే 1,14,620 వార్డులు కూడా ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది కాబట్టి మరి వీటి జాబితాను కూడా ఇప్పటికే ఇటు పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ఇప్పటికే సమర్పించింది. మరి గత ఎన్నికల్లో దాదాపు 535 మండలాల్లో 12,732 గ్రామాల్లో మొత్తం 1,13,152 వార్డులు కూడా ఎన్నికలు కూడా జరిగాయి కాబట్టి మరి ఈసారి అదనంగా కూడా కొన్ని గ్రామ పంచాయతీలు కూడా ఏర్పడాయి కాబట్టి మరి మరో 5 మండలాలతో పాటు 234 గ్రామాలు, 1,468 గ్రామాలు కూడా ఎన్నికలు కూడా జరగనున్నాయి కాబట్టి మరి ఈ నేపథ్యంలో వీటన్నిటిపై కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా సూచిస్తుంది. మరి ఈ నేపథ్యంలో త్వరలోనే ఎన్నికలు నిర్వహించి కూడా సిద్ధం అవుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికే లోకల్ క్యాడర్లు కూడా టీసీస్ కూడా సన్నాహం చేసింది. మరి ఈ నేపథ్యంలో అందరూ కూడా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పై స్థాయిగా నిలిచింది కాబట్టి మరి స్థానిక సంస్థలు కూడా సత్తా రాసేది కూడా సిద్ధం అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే లోకల్లో కొంచెం బీఆర్ఎస్ కు కొంచెం పట్టుందన్న నేపథ్యంలో మరి ప్రజెంట్ అయితే మాత్రం
తెలంగాణ గవర్నమెంట్ ఉన్న నేపథ్యంలో మరి ఈసారి అత్యధిక స్థానాలు కాంగ్రెస్ గవర్నమెంట్ కైవసం చేసుకోవాలని కూడా చూస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఇటు ఎన్నికల్లో పోటీ చేసే ఆ ఆశావాహులు కూడా ఎదురు చూస్తున్నారు. మరి సర్పంచ్ పోటీ చేయాలనుకుంటున్న వారు గ్రామాల్లోనే మకాం వేసి ఓటర్లను కూడా మచ్చిక చేస్తుంది కూడా ఇప్పటికే విశ్వ ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మొన్న జరిగినటువంటి సంక్రాంతి పండుగ కూడా చాలా మంది కూడా బహుమతులు విందు వినోదాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కాబట్టి మరి ఇప్పటికే పబ్లిక్ ను కూడా కొంతవరకు మచ్చిగా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏ క్షణాన్ని కూడా రిజర్వేషన్ ప్రకటించి ఎన్నికలు వెళ్ళేందుకు కూడా సిద్ధం అవుతుంది. ఒకవైపు ఇప్పటికే 5 గ్యారంటీల ఇంప్లిమెంటేషన్ కూడా జరిగింది కాబట్టి మరి ఈ నెల 26 కూడా మరో 4 పథకాలు ఇంప్లిమెంటేషన్ జరిగిన తర్వాత మరి గ్రామాల్లోకి కాంగ్రెస్ కొంచెం పాజిటివ్ అవుతుందని కూడా భావిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రైతు రుణమాఫీ కూడా చేశారు 4 విడతల్లో. మరోవైపు రైతు భరోసా కూడా ఈ నెల 26 నుంచి కూడా ఇస్తామంటున్నారు. మరోవైపు ఇంద్రమ్మ ఇండ్లు కానీ ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా ఇవన్నీ కూడా ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం ఉంది కాబట్టి కొంచెం గ్రౌండ్ లెవెల్ లో మాత్రం కాంగ్రెస్ కు పాజిటివ్ గా నిలిచే అవకాశం ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో ఈ పథకాల ఇంప్లిమెంటేషన్ జరిగిన తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఇంద్రమ్మ ఇళ్ల పథకం కానీ ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కానీ కొత్త రేషన్ కార్డు స్థితి కానీ అమలు చేసిన తర్వాత పూర్తయిన వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కూడా స్థానిక నేతలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కోరినట్టుగా తెలుస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే జనవరిలోనే యాక్చువల్లీ సర్పంచ్ ఎన్నికలు జరగాల్సి ఉండే కానీ ఈ పథకాల ఇంప్లిమెంటేషన్ దృష్ట్యా మరి ఈ ఫిబ్రవరి చివరిలో ఎన్నికలు నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఒకవేళ ఫిబ్రవరి చివరిలో ఎన్నికలు సాధ్యం కాకపోతే మాత్రం మార్చి ఫస్ట్ వీక్ లో మాత్రం తప్పకుండా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా గుర్తులు కూడా కేటాయించడం జరిగింది కాబట్టి మరి దానికి సంబంధించి కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ఓకే అంటే దీనికి సంబంధించిన రిజర్వేషన్లు ఖరారైతే మాత్రం వెంటనే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుందని చెప్పుకోవచ్చు. సందీప్ రైట్, థ్యాంక్ యూ సతీష్.